గురుకుల పాఠశాలలు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతో హెడ్లైన్లో నిలుస్తూనే ఉన్నాయి, మనము వింటూనే ఉన్నాం. తాజాగా సూర్యాపేట జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఏం జరిగిందో తెలుసా? అర్ధరాత్రి అమ్మాయిలు బయటికి వెళుతున్నా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ ఫుటేజ్ ప్రకారం టైం చూస్తే 11 గంటల 10 నిమిషాలు అవుతోంది. 2 అబ్బాయిలు 2 బైకుల మీద వచ్చి గురుకుల పాఠశాల గేటు ముందు నిలబడున్నారు. ఒక అమ్మాయి బయటకు వచ్చింది, బండెక్కింది, వెళ్ళిపోయింది. 2వ అబ్బాయి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ లోపల అక్కడ 2 కుక్కలు వచ్చి అరవడం స్టార్ట్ చేశాయి. అరిస్తే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ లేచిపోతారో, ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో వెంటనే అబ్బాయి బండి దిగొచ్చి వాటిని రాళ్లతో కొట్టి దూరంగా పంపించేసే ప్రయత్నం చేశాడు. అవి బెదిరిపోయి పక్కకు వెళ్ళిపోయాయి. కొద్దిసేపటికి ఆ అమ్మాయి బయటకు వచ్చింది, బండెక్కింది, అటు ఇటు చూసింది, చక్కగా వెళ్ళిపోయారు ఇద్దరు. మళ్ళీ తిరిగి తెల్లవారుజామునే ఆ 2 ఆడపిల్లలు గురుకుల పాఠశాలకు వచ్చారంటే ఎవరు నిద్ర లేవకముందే వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పడుకున్నారన్నమాట. ఇంత జరుగుతుంటే సిబ్బంది ఏం చేస్తుంది, వార్డెన్ ఏం చేస్తున్నాడు? అమ్మాయిలు ప్రతిరోజులా గురుకుల పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారా? ఎవరు పట్టించుకోవట్లేదా? ఇన్ కేస్ ఆ తీసుకువెళ్ళిపోయిన వాడు వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ అదే ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారా? తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? ఎంతో నమ్మకంతో కదా గురుకుల పాఠశాలలకి పంపిస్తున్నారు తమ పిల్లల్ని. చక్కగా చదువుకుంటారు, వృద్ధిలోకి వస్తారు, క్షేమంగా ఉంటారు, అక్కడ సరైన టైంకి వేళకి ఫుడ్ దొరుకుతుంది. ఇలాంటి ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాలలకి తమ పిల్లల్ని పంపిస్తారు. కానీ పెట్టే ఫుడ్ సరిగా ఉండదు, మరుగుదొడ్లు సరిగా ఉండవు, చెప్పే చదువు సరిగా ఉండదు, కొన్ని చోట్లయితే టీచర్స్ ఉండరు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవి. మొన్న చూసాం, ఒక ప్రిన్సిపల్ గురుకుల పాఠశాలలో ఆదివారం రోజున ఇంటికి తీసుకువెళ్ళి కొంతమంది అమ్మాయిల్ని పని వెట్టి చాకరీ చేయించుకుని మళ్ళీ రాత్రి తీసుకొచ్చి గురుకుల పాఠశాలలో వదిలిపెట్టడం. చాలా తరచుగా చూస్తూ ఉంటాం, ఫుడ్ కలుషితమై ఆసుపత్రిలో చేరిన గురుకుల విద్యార్థులు అని చెప్పి. ఎప్పటికి మారుతాయి ఈ పరిస్థితులన్నీ? దీని మీద ఎవరు మాట్లాడరా? సంబంధిత శాఖ దీని మీద స్పందించి తీరాలి. అర్ధరాత్రి అమ్మాయిలు బయటకు తీసుకుని వెళ్ళిపోతుంటే అబ్బాయిలు ఏం చేస్తున్నారు సిబ్బంది?